SSC Media, Science, Sports and Cinemas. This is Venkat, your maths teacher under Ammalalna program. Problems discuss chadam. First problem. If P of x equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, find coefficient of x power 5, degree of P of x, constant term. సో మనకు పాలినామియల్ ఇచ్చాడు, ఆ పాలినామియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కనుక్కోవాలి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కనుక్కోవాలి, కాన్స్టెంట్ టర్మ్ కనుక్కోవాలి. సో చూద్దాం. గివెన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6 అంటే ఇచ్చిన పాలినామియల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఈజ్, ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 5 టర్మ్ ఏంది మైనస్ 6x పవర్ 5. కోఎఫిషియంట్ అంటే ఎక్స్ పవర్ 5ని ఏది మల్టిప్లై చేస్తుంది, మైనస్ 6 ఇంటూ ఎక్స్ పవర్ 5. సో ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ మైనస్ 6. సో ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ ఈజ్ మైనస్ 6. సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. డిగ్రీ అంటే ఏంది, పాలినామియల్ యొక్క డిగ్రీ అంటే ఏంది, హైయెస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత 7 5 1. సో హైయెస్ట్ పవర్ ఈజ్ 7 కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 7. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే మనకు తెలుసు, ఇది ఎక్స్ పవర్ 7 టర్ము, ఎక్స్ పవర్ 5 టర్ము, ఇది ఎక్స్ టర్ము, దిస్ ఈజ్ నెంబర్ వేర్ యూ మీన్స్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ మైనస్ 6. దట్స్ ఆల్. సార్ రౌండ్ ఆఫ్ చేయండి అన్ని ఆన్సర్. ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఈజ్ మైనస్ 6, డిగ్రీ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ 7, కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ మైనస్ 6. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. If P of t equal to q minus 1, find the values of P of 1, P of minus 1, P of 0, P of 2, P of minus 2. First step, given polynomial is P of t equal to t cube minus 1. So, మనం ఏం కనుక్కోమన్నాడు, P of 1, P of minus 1, P of 0, P of 2, P of minus 2. 1 by 1 వద్దాం. ఫస్ట్ P of 1 ఫైండ్ అవుట్ చేద్దాం. P of 1 ఈక్వల్ టు P of t అంటే t క్యూబ్ మైనస్ 1. P of 1 అంటే t ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. P of 1 ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 1, 1 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 0 మీన్స్ 1 క్యూబ్ ఈక్వల్ టు 1 మైనస్ 1, 1 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ P of minus 1, P of minus 1 ఈక్వల్ టు t ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1, మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1 వస్తుంది, ఎందుకంటే పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ మైనస్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ దట్ ఈక్వల్ టు మైనస్ 1. సో మైనస్ 1 హోల్ క్యూబ్ ఈక్వల్ మైనస్ 1, ఆల్రెడీ మైనస్ 1 ఈజ్ దేర్, మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2. నెక్స్ట్ P ఆఫ్ 0, P ఆఫ్ 0 ఈక్వల్ టు t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 క్యూబ్ మైనస్ 1, 0 క్యూబ్ అంటే 0, 0 మైనస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ P ఆఫ్ 2, P ఆఫ్ 2 ఈక్వల్ టు 2 క్యూబ్ మైనస్ 1 అంటే t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను, 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ P ఆఫ్ మైనస్ 2, P ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 1, మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే మైనస్ 8. ఆల్రెడీ చెప్పాను మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1 వచ్చింది, మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2 జార్ 4, 4 2 జార్ 8, మైనస్ 8 మైనస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 9. దట్స్ ఆల్. 3 and minus 2 are the zeros of the polynomial P of x when P of x equal x square minus x minus 6. అంటే ఇక్కడ 3 minus 2 2 వాల్యూస్ ఇచ్చారు, ఈ 2 వాల్యూస్ కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాదో చెక్ చేయమంటున్నాడు. ఓకే, గివెన్ పాలినామియల్ ఈజ్ P of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. అంటే ఏం చేయాలి అంటే x ప్లేస్లో ఫస్ట్ P ఆఫ్ 3 చేయాలి, నెక్స్ట్ P ఆఫ్ మైనస్ 2 చేయాలి. అంటే x ప్లేస్లో 3 పెడితే P ఆఫ్ 3 అవుతుంది, x ప్లేస్లో మైనస్ 2 పెడితే P ఆఫ్ మైనస్ 2 అవుతుంది. ఆ 3 ఒకసారి మైనస్ 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ 0 వచ్చాయనుకో, దీస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. అదే 0 రాకపోతే దీస్ ఆర్ నాట్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఇప్పుడు 3తో చెక్ చేద్దాం. అంటే P ఆఫ్ 3, P ఆఫ్ 3 ఈక్వల్ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6 దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, మైనస్ 3 మైనస్ 6 అంటే మైనస్ 9, 9 మైనస్ 9 0. ఓకే, P ఆఫ్ 3 ఈక్వల్ 0 అయిపోయింది. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, P ఆఫ్ మైనస్ 2, P
p of minus 2 equal to x place లో minus 2 substitute చేయాలి. x square means minus 2 whole square minus x means minus 2 minus 6 that equal to minus 2 whole square అంటే 4 minus 2 into minus 2 minus into minus plus 4 minus into minus plus minus 6 4 plus 2 equal 6 6 minus 6 equal to 0 అంటే p of 3 0 వచ్చింది, p of minus 2 కూడా 0 వచ్చింది. Therefore 3 and minus 2 are the zeros of given polynomial. That's all. Next sum is find the zeros of the polynomial p of x equal x square plus 5x plus 6. అంటే ఇక్కడ ఈ సమ్ ఏంటంటే మనకు పాలినామియల్ ఇచ్చారు, దీనికి జీరోస్ కనుక్కోవాలి. ఇంతకుముందు ఏం చెప్పి ప్రీవియస్ సమ్లో మనకు వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ ఆ పాలినామియల్ యొక్క జీరోసో కాదో ఫైండ్ అవుట్ చేసాం, చెక్ చేసాం. కానీ ఇప్పుడు ఏంది పాలినామియల్ ఇచ్చాడు, ఈ పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, గివెన్ పాలినామియల్ p of x equal to x square plus 5x plus 6 is a quadratic polynomial. ఎందుకని x square plus 5x plus 6 దీని డిగ్రీ 2 కాబట్టి ఇది quadratic polynomial. It has mostly 2 zeros. ఓకే, ఎందుకని మనం ఇంత ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 అయితే 2 జీరోస్ ఉంటాయి, డిగ్రీ 3 అయితే 3 జీరోస్ ఉంటాయి, డిగ్రీ 4 అయితే 4 జీరోస్ ఉంటాయి. సో ఆ జీరోస్ అనేది దాని యొక్క డిగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం. సో డిగ్రీ 2 కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. ఫైండ్ ద జీరోస్, let p of x equal to 0. అంటే ఈ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేయాలి. let p of x equal to 0. that implies p of x అంటే ఏంది మనకి x square plus 5x plus 6 equal to 0. సో ఇది ఎట్లుంది ax square plus bx plus c ఫార్ములాలో ఉంది. దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసిన ప్రాసెస్, ఇక్కడ కాన్స్టెంట్ 6, x స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 6, ఈ 6ని 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాస్తే మల్టిప్లై చేస్తే ప్లస్ 6 రావాలి, యాడ్ చేస్తే ఎక్స్ టర్న్ ప్లస్ 5 రావాలి. సో నేను దీన్ని 3 2 జరగా రాస్తున్నాను, రెండింటికి ప్లస్ ఇస్తున్నాను. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, యాడ్ చేస్తే ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 5. ఆపండి సార్, ఆపండి. So continued from previous step ఏమో x square plus 5x plus 6 equal to 0. ఇక్కడ కాన్స్టెంట్ 6, x square coefficient 1. సో ప్లస్ 6 ఇంటూ ప్లస్ 1 ప్లస్ 6, ఈ 6ని 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాస్తే మల్టిప్లై చేస్తే ప్లస్ 6 రావాలి, యాడ్ చేస్తే ప్లస్ 5 రావాలి. సో 3 2 జా తీసుకున్నాను, రెండింటికి ప్లస్ ఇస్తున్నాను. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 2 జా 6 ప్లస్ 6 సరిపోయింది, యాడ్ చేస్తే ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 5. సో ఎక్స్ టర్మ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x plus 2x plus 6 equal to 0. That implies x కామన్ తీస్తాను, x స్క్వేర్ ప్లస్ 3x, ఈ 2 టర్మ్స్లో x కామన్ తీస్తున్నాను, అప్పుడేముంటుంది x ప్లస్ 3 ఉంటుంది. నేను ఇక్కడ కూడా కామన్ తీస్తే x ప్లస్ 3 టర్మ్ వచ్చే విధంగా చూసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కామన్ తీస్తున్నాను, 2 కామన్ తీస్తే x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ x ప్లస్ 3 ఉంది, ఇక్కడ x ప్లస్ 3 ఉంది, ఈ 2 టర్మ్స్లో x ప్లస్ 3 కామన్ తీస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ x ప్లస్ 3 కామన్ తీస్తే ఇంక ఇక్కడ x మిగిలింది, ఇక్కడ ప్లస్ 2 మిగిలింది, దట్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు ప్లస్ 3 ఇటు వస్తే మైనస్ 3 అవుతుంది, ఆర్ x ఈక్వల్ టు ప్లస్ 2 ఇటు వస్తే మైనస్ 2 అవుతుంది. దేర్ ఫోర్ మైనస్ 3 అండ్ మైనస్ 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ given polynomial.
అంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 0 వస్తుంది. అట్లాగే ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసినా సరే దీని వాల్యూ 0 వస్తుంది. దట్స్ ఆల్. టు ద ప్రీవియస్ స్టెప్ చెక్ చేద్దాం. మనకి -3 -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని వచ్చినాయి. అవి రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం. సో p ఆఫ్ -3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x² -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5x 5 ఇంటూ -3 ప్లస్ 6 దట్ ఈక్వల్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇంటూ మైనస్ 5 3 ఆర్ 15 -15 ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 9 ప్లస్ 6 15 15 minus 15 that equal to 0. నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది p ఆఫ్ -2 ఈక్వల్ టు x² -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5x 5 ఇంటూ -2 ప్లస్ 6 దట్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ 5 2 జా 10 ప్లస్ 6 4 ప్లస్ 6 ఈక్వల్ 10 10 minus 10 ఈక్వల్ టు 0. వెరీ ఇంపార్టెంట్ సమ్. పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఎస్ఏ క్వశ్చన్స్లో ఒకటి ఉంటుంది. ఎస్ఏస్లో ఒక్క సమ్ కన్ఫామ్ ఈ చాప్టర్ నుంచి ఇట్లాంటి సమ్సే వస్తాయి. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ x² - x - 12. ఒక పాలినామియల్ ఇచ్చి దాని యొక్క గ్రాఫ్ డ్రా చేయమంటారు. అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. మనకి పెరాబోలా అని x యాక్సిస్ y యాక్సిస్ని ఇంటర్చేంజ్ చేస్తుందని, ఆ షేప్ వచ్చేసి పెరాబోలా షేప్ వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్స్ ఓపెన్ అని, ఏ లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్స్ ఓపెన్ అని చెప్పేసి ఇప్పుడు అది అట్లాగనేది మనం ఇక్కడ చూస్తాం. దాన్ని మనం గ్రాఫ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది మనం ఇక్కడ చూద్దాం. గివెన్ పాలినామియల్ ఈజ్ p ఆఫ్ x ఈక్వల్ x² - x - 12. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ p ఆఫ్ x. యాక్చువల్గా మనకి గ్రాఫ్ డ్రా చేయమంటే ఏంది, మనకి గ్రాఫ్లో పాయింట్స్ ప్లాట్ చేయమంటే మన తప్పనిసరిగా x వాల్యూ y వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ 1 2 2 3 4 5 6 9 అలా పాయింట్స్ తీసుకుంటే అక్కడ x బిలాంగ్స్ టు ఫస్ట్ కోఆర్డినేట్, y బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్. అంటే మనకు 2 పాయింట్స్ కావాలి, x, y. x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. అది ఏ విధంగా చూద్దాం. మనకి ఇక్కడ x² - x - 12 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నేను x తీసుకుంటున్నాను. x తర్వాత x², ఎందుకంటే x² అన్నాడు కాబట్టి, x లేకుండా x² రాదు కాబట్టి ఫస్ట్ నేను x తీసుకున్నాను, తర్వాత x² తీసుకున్నాను, తర్వాత -x, తర్వాత -12, లాస్ట్లో p ఆఫ్ x. p ఆఫ్ x అంటే x² - x - 12. మనం ఇంత ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. p ఆఫ్ x ఈక్వల్ టు y అంటే y ఈక్వల్ p ఆఫ్ x. p ఆఫ్ x కావచ్చు, f ఆఫ్ x కావచ్చు, పాలినామియల్. సో ఇది y వాల్యూ, ఫస్ట్ ఇది x వాల్యూ, లాస్ట్కి వచ్చేసరికి y వాల్యూ. ఇక్కడ మనం x వాల్యూ ఏ విధంగా తీసుకోవాలంటే మన ఇష్టం. 0 కంపల్సరీగా ఉండాలి, పాజిటివ్ వాల్యూస్ ఉండాలి, నెగిటివ్ వాల్యూస్ ఉండాలి. అట్లీస్ట్ 2 పాజిటివ్ వాల్యూస్ 2 నెగిటివ్ వాల్యూస్ అట్లీస్ట్ కంపల్సరీగా ఉండాలి, 0 ఉండాలి. మిగతా మీ ఇష్టం. ఇంకో 2 పాజిటివ్ వాల్యూస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఇంకో 2 నెగిటివ్ వాల్యూస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను x ఏం తీసుకున్నా అంటే 0 1 2 -1 -2 -3 -4 అలా తీసుకున్నాను. ఇలాగే తీసుకోవాలని కాదు, 2 పాజిటివ్ వాల్యూస్ 2 నెగిటివ్ వాల్యూస్ 0, ఇంకా మీరు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ x², x 0 అయితే x² ఏమవుతుంది 0² అంటే 0, x 1 అయితే x² 1² అంటే 1, నెక్స్ట్ 2² అంటే 4, -1² అంటే 1, -2² అంటే 4, -3² అంటే 9, -4² అంటే 16. ఓకే. -x, x అంటే 0, -x అంటే -0 అన్న 0 అన్న ఒకటే, -1 -2 -x -1 +1 -2 +2 -3 +3 -x -4 +4. నెక్స్ట్ -12 అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను ఈ -12 ఈ విధంగానే తీసుకుంటున్నాను. -12 -12 -12 -12 లాస్ట్ స్టెప్ ఏంటి, x² - x - 12, x² - x - 12 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. లాస్ట్ స్టెప్ చాలా ఈజీ, మొత్తం యాడ్ చేసుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం. సో x² x - x - 12 ఇక్కడ టోటల్ సమ్ చేస్తే యాడ్ చేస్తే -12, ఇక్కడ -12 -1 -13 -13 +1 -12 -12 -2 -14 -14 +4 -10. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కూడా యాడ్ చేసుకుంటారు, ఎక్స్ వాల్యూ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. తీసుకోకూడదు. పాలినామియల్లో మనకి ఏ వాల్యూస్ అయితే ఇచ్చారో వాటి వరకే క్యాలిక్యులేట్ చేయాలి. బై మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ 1 ఈ 2 ఇవి కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, వీటిని కూడా కన్సిడర్ చేస్తారు. చేయకూడదు. పాలినామియల్ ఏదైతే ఇచ్చారో ఆ పాలినామియల్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి, మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏం చేయొచ్చు అంటే మనం
ఇప్పుడైతే ఇంతవరకు ఈ టేబుల్ అయిపోతుందో తర్వాత మీరు ఈ వాల్యూస్ని స్ట్రైక్ అవుట్ చేయండి, లేదంటే రబ్ చేయండి పెన్సిల్తో వేసేసుకుని. ఇది మొత్తం వాల్యూస్ మొత్తం పెన్తో వేసేసి ఫస్ట్ ఈ వాల్యూస్ని పెన్సిల్తో వేసుకోండి. ఎక్స్ వాల్యూ వరకు పెన్సిల్తో వేసుకొని మిగతా వాల్యూస్ మొత్తం పెన్తో వేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని రబ్ చేయండి, ఎరేజెస్ తోటి రబ్ చేసేయండి. అప్పుడు ఇంకా మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఇక్కడ -12 + 2 -10 -12 + 6 -6 -12 + 12 0 -12 + 20 S8. ఓకేనా? ఇప్పుడు మనం XY పాయింట్స్ చేద్దాం. సో మనకి ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ని కూడా పెన్తో వేసుకొని ఎక్స్ వాల్యూస్ని తర్వాత పెన్సిల్తో మీరు రబ్ చేశారనుకోండి, పెన్సిల్తో రబ్ చేసి ఓకే ఈ వాల్యూస్ మీకు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఇవి తీసుకోకూడదని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏ విధంగా మనం చేస్తామంటే దేర్ ఫార్ ద పాయింట్స్ ఎక్స్ కామా వై ఆర్, ఎక్స్ వాల్యూ 0 అయితే వై వాల్యూ ఎంత అయింది -12. చూడండి పాయింట్స్ వస్తున్నాయి, ఇప్పుడు XY పాయింట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ -12 అయింది. సో 1, -12. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2 అయితే వై వాల్యూ -10 అయింది. 2, -10. నెక్స్ట్ -1 -10 -2 -6 -3 0 -4 8. సో మనకి XY పాయింట్స్ వచ్చినాయి. ప్లాట్ దీస్ పాయింట్స్ ఆన్ ఏ గ్రాఫ్ షీట్. ఈ పాయింట్స్ని మీరు మనం గ్రాఫ్ షీట్ మీద ప్లాట్ చేయాలి. ఇప్పుడు గ్రాఫ్ షీట్ తీసుకొని ఈ పాయింట్స్ మొత్తం దాని మీద ప్లాట్ చేద్దాం. సో ఇప్పుడు నేను బోర్డు మీద ఈ విధంగా డ్రా చేశాను. మీ గ్రాఫ్ షీట్లో అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తాయి వాల్యూస్. మనకి తెలిసి హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. హారిజాంటల్ లైన్ ఇచ్చుకోవాలి ఎక్స్ యాక్సిస్, x డాష్. మీరు గ్రాఫ్ షీట్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ పేపర్లో మిడిల్ లైన్ని హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. అట్లాగే వర్టికల్గా కూడా మిడిల్ లైన్ చూసేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. x డాష్, y డాష్. ఇంటర్సెక్షన్ ఈజ్ 0. The intersection of x and y axis is called origin 0. So x axis 1 cm 1 unit ఎందుకు తీసుకున్నానంటే నేను x వాల్యూ ఎక్కడ కూడా 0, 1, 2, -1, -2, -3, -4. సో ఒక 1 యూనిట్ సరిపోతుంది. నెక్స్ట్ y యాక్సిస్ 1 cm ఇక్కడ 1 యూనిట్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు 12 వరకు 14 వరకు వాల్యూస్ వచ్చినప్పుడు మన గ్రాఫ్ షీట్ సరిపోయింది అనుకున్నప్పుడు 1, 2, 3, 4, 5 ఇట్లా 12, 13, 14 అట్లా వచ్చినప్పుడు, లేదు గ్రాఫ్ షీట్ సరిపోవట్లేదు మనకి వాల్యూస్ రానప్పుడు మనకి y యాక్సిస్ 1 cm 2 యూనిట్స్ తీసుకున్నాం. 2 యూనిట్స్ తీసుకుంటే ఏమవుతుంది 2, 4, 6, 8, 10, 12. అట్లాగే -2, -4, -6, -8, -10, -12. చూద్దాం. మీ కన్వీనియంట్ పెట్టి గ్రాఫ్ షీట్లో మీరు స్కేల్ మార్చుకొని మీ కన్వీనియంట్ పెట్టి మీరు చూసుకోవచ్చు. అది రేపు క్లాస్లో చూద్దామని చెప్పండి. గ్రాఫ్ షీట్లో ఎట్లా చేయాలి రేపు క్లాస్లో చూద్దామని చెప్పండి. ఈ గ్రాఫ్ షీట్లు ఏ విధంగా చేసేయాలంటే మళ్ళీ గ్రాఫ్ షీట్లో నేను మళ్ళీ మీదంతా రిప్రజెంట్ చేసి చూపిస్తాను గ్రాఫ్ షీట్లో ఏ విధంగా అనేది. ఇప్పుడు బోర్డు మీద చూద్దాం ఈ విధంగా. ఈ పాయింట్స్ మన ఈ గ్రాఫ్ ఇక్కడ ప్లాట్ చేస్తే 0, -12 అంటే x 0, -12 అంటే x వాల్యూ 0, y వాల్యూ -12. సో ఇక్కడ వస్తుంది పాయింట్ y యాక్సిస్ మీద. ఎందుకంటే y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 కాబట్టి x కోఆర్డినేట్ 0 ఎందుకంటే ఆ పాయింట్ y యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ 1, -12. 1 x యాక్సిస్ 1, y యాక్సిస్ -12. సో ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2, -10. 2, -10 ఇక్కడ వస్తుంది. -1, -10. -1, -10 ఇక్కడ వస్తుంది. -2, -6. -2, -6. మనకి ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. ప్లస్ మైనస్ అంటే ఏ కోఆర్డినేట్లో వస్తుంది, ప్లస్ మైనస్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్లో వస్తుంది, ప్లస్ మైనస్ ఫోర్త్ కోఆర్డినేట్లో వస్తుంది, మైనస్ థర్డ్ కోఆర్డినేట్లో వస్తుంది, మైనస్ థర్డ్ కోఆర్డినేట్లో వస్తుంది. నెక్స్ట్ -3, 0 అంటే y కోఆర్డినేట్ 0 ఎందుకంటే ఇది ఎక్కడ ఉంటుంది x యాక్సిస్ మీద ఉంటుంది. -3, 0. నెక్స్ట్ -4, 8 మైనస్ ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్ -4, 8. అంతేగా. ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయిన్ చేద్దాం. జాయిన్ దీస్ పాయింట్స్ విత్ స్మూత్ కర్వ్తో జాయిన్ చేద్దాం. ఎలాగొస్తుంది చూడండి, పెరాబోలా షేప్ వస్తుంది. ఏంటిది P of x
ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఇక్కడ పెరాబోలాని ఎందుకు ఎక్స్టెండ్ చేసామంటే ఇక్కడ నుంచి బిగిన్ అయిపోయింది, ఇలా స్మూత్ కర్వ్ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ కూడా ఈ వాల్యూని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ -3 దగ్గర, ఇక్కడ 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సమ్లో మనకి టేబుల్ అయిపోయింది, నెక్స్ట్ గ్రాఫ్ అయిపోయింది, నెక్స్ట్ రిజల్ట్ జస్టిఫికేషన్ అని ఉంటాయి. రిజల్ట్ ఏంటంటే వీ అబ్జర్వ్ దట్ ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ -3,0 అండ్ 4,0. అంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్లో పరాబోలా షేప్ వచ్చింది, -3,0 4,0 దగ్గర కట్ చేస్తుంది. సో ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ కోఆర్డినేట్స్ చూసుకోవాలి, -3 అండ్ 4. ఇక్కడ -3,0 ఎక్స్ కోఆర్డినేట్ -3, 4,0 ఎక్స్ కోఆర్డినేట్ 4. సో ద జీరోస్ ఆర్ -3 అండ్ 4. జస్టిఫికేషన్ అంటే మనకు వచ్చిన వాల్యూస్, మనకు వచ్చిన జీరోస్ కరెక్టా కాదా అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. చెకింగ్ ఇస్ నథింగ్ బట్ జస్టిఫికేషన్. P(x) ఈక్వల్ టు x² - x - 12 ఈక్వల్ టు 0 అనుకోవాలి. ఎందుకంటే జీరోస్ అవి అనేది కరెక్టా కాదో చూడాలంటే దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. సో x² - x - 12 ఈక్వల్ టు 0 మనకు తెలుసు. -12 × 1 -12 మల్టిప్లై చేస్తే -12 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. నేను 4 3 తీసుకున్నాను, 4కి మైనస్ ఇచ్చాను, 3కి ప్లస్ ఇచ్చాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 3 12 -12 సరిపోయింది, యాడ్ చేస్తే -4 + 3 -1. సో x² - 4x + 3x - 12 ఈక్వల్ టు 0. ఇక్కడ x కామన్ తీసాను, ఈ 2 టర్మ్స్లో x - 4 ఉంది. ఇక్కడ x - 4 వచ్చేదాన్ని చూసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ +3 కామన్ తీసాను, x - 4. మనం కామన్ తీసిన రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. x × x x², x × -4 -4x. అట్లాగే 3 × x 3x, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 × 12 -12 సరిపోయింది. సో ఇక్కడ x - 4 ఉంది, ఇక్కడ x - 4 ఉంది. x - 4 కామన్ తీస్తున్నాను, ఇంకెక్కడ x + 3 మిగిలింది, ఈక్వల్ టు 0. x - 4 ఈక్వల్ టు 0 ఆర్ x + 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు -4 ఇటు వస్తే +4 అవుతుంది, ఆర్ x ఈక్వల్ టు +3 ఇటు వస్తే -3 అవుతుంది. సో మనకు వచ్చిన సమ్లో కూడా వాల్యూస్ -3 0 4, 0, ఇక్కడ 4 -3 సరిపోయింది. సో మనం చేసిన సమ్ కరెక్ట్. దట్స్ ఆల్.